చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నీలాంటి అమ్మాయిలకు చాలామంది కొంతమంది ఇటువంటి వ్యక్తుల వల్ల వారిని గుడ్డిగా నమ్మేసి ప్రేమ పేరుతో కావచ్చు, భక్తి పేరుతో కావచ్చు, ఆధ్యాత్మిక చింతనతో చాలామంది మోసపోతున్నటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి మా నెంబర్ 1 న్యూస్ తరపున నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? స్ట్రాంగ్ మెసేజ్ అని నేనైతే ఒకటే చెప్తాను, ఇలాంటి ఫేక్ బాబాల్ని ఎవరిని నమ్మకండి. అలాగే ట్రూగా లవ్ చేస్తున్నాను అని చెప్పిన వాళ్ళని కూడా నమ్మొద్దు. అంత ట్రూగా లవ్ చేస్తే వచ్చి మీ పేరెంట్స్తో పెళ్లి సంబంధం మాట్లాడుకోమని చెప్పండి, డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని చెప్పండి, అంతే. తల్లిదండ్రులకి మించిన దైవం ఏదీ లేదు. వాళ్ళని నమ్మి వాళ్ళ చెప్పిన మాట విని మంచి భవిష్యత్తులోకి వెళ్ళండి. నేనైతే ఇదే కోరుకుంటాను. సరే, పూర్తిగా లాస్ట్ క్వశ్చన్, శ్రీవర్షిని పూర్తిగా మారిందా? పూర్తిగా మారింది. 100% కాదు, 200% మారిపోయింది, అంతే. నెక్స్ట్ ఏం చేయబోతున్నా? ఓల్డ్ వర్షన్ ఈజ్ బ్యాక్. అంతేనా? ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు లైఫ్? స్టడీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. కాలేజ్కి వెళ్ళి మాట్లాడాలి, అక్కడ మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మా సార్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటనేది నాకు తెలియదు కాబట్టి వన్స్ డైరెక్ట్గా వెళ్ళి నేను మాట్లాడతాను. ఇంకా స్టడీ కంప్లీట్ చేసుకుని జాబ్ వస్తే జాబ్, లేదా మూవీ ఛాన్సెస్, అంటే అంటే స్టడీ చేసుకుంటూనే ఏమన్నా వెబ్ సిరీస్ అలాంటివి ట్రై చేయడం. బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తా. తర్వాత బీటెక్ అయితే కంప్లీట్ చేసుకుంటా. స్టడీ అనేది ఉండాలి, ఏమున్నా లేకపోయినా. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి అనుకున్నది ఏమన్నా మిగిలిందా? ఒకటి ఉంది, చెప్పు. అదే నా వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, బయటకు వచ్చి చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతుందని చెప్పి అనుకున్నా కానీ పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు. వర్షిని వల్లే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. మెయిన్ ఎవరైతే ఆ టైటిల్ అయితే వేసుకుంటున్నారో, టైటిల్ అని కాదులేండి, అతను మాట్లాడితేనే మీరు అనేది టైటిల్ వేసుకుంటారు. నేనేం నీ బతుకు బస్ స్టాండ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను, ఎలాంటి మాస్క్ లేదు, ఓకేనా? నేనే. నువ్వు చెప్పిన మాటలకి నేను ఎలాగో ఓకే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను, అలాగా. అది గతః. ఇప్పుడైతే బయటకు వచ్చినాక కూడా నువ్వు ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అంటే నా గురించి, నిన్ను తిట్టాలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను, నేను నీతో వచ్చినప్పుడు నా పేరెంట్స్ ఎంత బాధపడ్డారంటే అది నేను మాటల్లో కూడా చెప్పలేను. నా తండ్రి నా కోసం పిచ్చోడు అయిపోయి తిరుగుతున్నాడు ఊర్లో. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నా కోసం అంటే నువ్వు తీసుకెళ్ళిపోయిన చోట్లన్నీ వెతకని చోటంటూ లేదు. వాళ్ళు వచ్చి ప్రతి చోట ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. నా కూతురు దొరికితే అని చెప్పండి. నా తండ్రి కింద పడిపోయి గెడ్డం పగలగొట్టుకొని, అలాగే నా తల్లి ఎంతో బాధపడింది. నా కూతురు ఇంటికి రావాలని చెప్పని ఎంతో బాధపడింది. నా అన్న కూడా ఎన్నో రాత్రులు నిద్రలేని జర్నీలు చేశారు నా కోసం, ఎంతో కష్టపడ్డారు. అలాగే విష్ణు అన్న కూడా చాలా అంటే చాలా పోరాడారు నా కోసం. నేనైతే ఒకటే చెప్తాను, నీ వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిందా, లేదా నా వల్ల నీ బతుకు బస్ స్టాండ్ అయిందా? నీ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను, ఏం పేరు తేలేకపోయాను అంటప్పుడు నీతో వచ్చి నా ఫ్యామిలీకి నేనేం ఇచ్చినట్టు? నేను కూడా అంతే కదా. అసలు నిన్ను నమ్మి వచ్చినందుకు నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే తిట్టుకుంటున్నారు. అరే ఒకప్పుడు వర్షిని అంటే రీల్స్ చేస్తారా, మంచి అమ్మాయిరా, పలానా వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిరా, మంచిగా మాట్లాడుది అని చెప్పండి. కానీ ఇప్పుడు బయటకు వెళ్తే ఈమె ఓకే తనతో వెళ్ళిపోయిందని చెప్పి తిట్టుకునే వాళ్ళే ఉన్నారు నీ వల్ల. అది కూడా కేవలం నీ వల్లే నాకు ఆ పేరు అనేది వచ్చింది. అందుకే నేను రియలైజ్ అయ్యి చెప్తున్నాను. నువ్వు అంటే తనకి దానికి అంత సీన్ లేదు అని నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. ఇంకోసారి నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వాలని చూసినా, నా పేరు ఇంకోసారి మీడియాలోకి చెప్పినా, అలాగే నా గురించి మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, ఓకేనా? ఇది వార్నింగే అనుకో. జాగ్రత్తగా మాట్లాడు. అసలు నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు. నీ బతికేది నువ్వు బతుకు, నా బతికేది నేను బతుకుతున్నాను అంటప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ? ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, చెప్పుతో కాదు ఉరికించి కొడతాను, అర్థమైందా? నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ నేను తొందరలోనే నీకు ఒక రియాక్షన్ అనేది చూపిస్తాను. వెయిట్ అండ్ సీ.